ఏమో శాంభవి, అప్పుడైతే అలా అన్నాను, కానీ ఇప్పుడు నేను కంఫర్ట్గా ఫీల్ కాలేకపోతున్నాను. శారదకి తలకి గాయమైంది కాబట్టి ఇంట్లో ఉంచలేదండి. మరి తను మన ఇంట్లో పని కోసం వంట మనిషిగా జాయిన్ అవ్వలేదేమోనని నా డౌటు. మన నుంచి తనకేదో కావాలి. నీకెందుకు అలా అనిపిస్తుంది? అలా నీతో చెప్పిందా? తన ప్రవర్తన చెప్పింది, తన చూపు చెప్పింది, తన మాట తీరు చెప్పింది. శారద నాకేదో చెప్పాలనుకుని చెప్పలేకపోవడము, లేకపోతే నా దగ్గర ఏదో దాయడానికి ప్రయత్నం చేయడమో చేస్తోంది. అదేంటో నాకు క్లారిటీ రావడం లేదు. తన నుంచి ఆ నిజాన్ని కూడా రాబట్టొచ్చని ఈ ఇంట్లో ఉంచాను. అసలు ఏం జరుగుతుంది శాంభవి మన ఇంట్లో? పరిచయం లేని మనిషి ప్రాణాలు మానవత్వంతో కాపాడావు, అంతవరకు ఓకే. ఆ మనిషిని తీసుకొచ్చి వంట మనిషిని చేశావు. తన తలకి గాయం అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్లు కట్టి వదిలేయకుండా సొంత మనిషి కోసం ఉన్నట్టు శారద పక్కనే తన గురించి కేర్ తీసుకుంటూ ఇంటికి కూడా రాకుండా రోజంతా హాస్పిటల్లోనే ఉన్నావు. అంతటితో ఆగావా అంటే లేదు, ఏకంగా ఇంటికే తీసుకొచ్చి గదిలో పెట్టావు.